గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనము 2 రోజుల నుంచి కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం గుర్తులు తెలుసుకున్నాం. ఆ గుర్తులకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేసుకున్నాం. తర్వాత పుస్తకంలో వర్క్ బుక్లో ఉన్నటువంటి పదాలు చదువుకున్నాం. తర్వాత ఆ గుణింతపు అక్షరాలను ఉపయోగించి గుణింతాల చార్ట్లో పదాలను కూడా గుర్తించినాం. అవునా? ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ కొన్ని కొమ్ము పదాలు ఉన్నాయి, ఇక్కడ కొమ్ము దీర్ఘం పదాలు ఉన్నాయి. నేను ఏ పదం చూపిస్తే ఆ పదాన్ని మీరు చదవాలి. ఓకేనా? చదువుతారా? శశిధర్ చెప్పునా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జగదీశ్వరి. గురువు, తుఫాను, పులి, పశువు. వెరీ గుడ్. కూతురు, గుంటూరు, నూకలు, మూలుగు, పావురం. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ప్రణీత. ఋతువు, గట్టి చెప్పు. ఋతువు, కబురు, కబురు, లుంగి, కూటమి. చూడు బాగా మళ్ళా చదువు. కూటమి, అట్లా చదవాలా. జూదం, కానూరు, పూరీలు. వెరీ గుడ్. నెక్స్ట్ శివకేశవ. పిడుగు, ఇనుము, తారు, సుమన, కూజ, దూడ, నూకలు, పూజారి. వెరీ గుడ్. నెక్స్ట్ హర్ష. చెప్పు. మంజుల, సునకం, సువాసన, కూడూరు, దూది, యూరియా, మసూచి, మసూచి. వెరీ గుడ్. నెక్స్ట్ చరిత. జులాయి, ఏనుగు, కబీరు,
జులపాలు కూడు దూకుడు చూలాలు. వెరీ గుడ్. ఓకే నాన్న, చక్కగా చెప్పారు అందరూ. ఓకే చిల్డ్రన్, మరి మనకి గణితంలో మనం ఏం నేర్చుకుంటున్నాం నాన్న ఇప్పుడు? మ్యాథ్స్లో వెరీ గుడ్. ఏం నేర్చుకుంటున్నాము? అడిషన్స్. అంటే ఏంటి తెలుగులో? కూడికలు నేర్చుకుంటున్నాం. సింపుల్ అడిషన్స్, ఒక్క అంకె కూడికలు మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మరి మొన్న మనము కొన్ని వస్తువులను ఉపయోగించి కూడికలు నేర్చుకున్నాం. రాళ్ళు, ఆకులు, పూలు, ఇలాగా. మరి నిన్న ఏం నేర్చుకున్నాం మనము? మంత్రదండం, అడిషన్ మిషన్ ఉంది కదా, దాంతో చక్కగా చింతగింజలు, బలపాలు, రాళ్ళు వేసి రెండు పక్కల నుంచి వేస్తే మొత్తం కిందికి వచ్చేస్తాయి. అక్కడ కూడా మనము అడిషన్స్ నేర్చుకున్నాం. ఓకేనా? మరి ఈరోజు ఇంకొకటి కొత్తది తెచ్చాను నాన్న మీ దగ్గరికి. ఏంటిది అంటే, ఏం కనపడుతున్నాయి మీకు ఇక్కడ? రంగురంగుల పూసలు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే పూసల చట్రం అంటారు. ఏమంటారు? పూసల చట్రం. మరి ఇక్కడ నేను ఏంటంటే మిమ్మల్ని పిలుస్తాను. రెడ్ కలర్వి 4 అనుకోండి, 4. బ్లాక్ 3 అనుకోండి, కౌంట్ చేసి 3 పెట్టాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7. 4 + 3. అప్పుడు ఇక్కడ మీరు అడిషన్ ఫామ్ కూడా పెట్టాలి. 4 + 3 ఎక్కడుంది? 3. 4 + 3 ఎంత వచ్చింది నాన్న మనకి? 4 + 3 ఎంత వచ్చింది? 7 కదా. = పెట్టి 7 అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 4 రెడ్ 3 బ్లాక్, 4 + 3 = 7. ఆ ఈక్వేషన్ కూడా, అంటే గణిత రూపం కూడా, మ్యాథ్స్ ఫామ్ కూడా మీరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చేస్తారా? ఓకే. ఎల్లోవి 5 నాన్న. 5ది గట్టిగా. ఎల్లో నాన్న. 1 2 3 4 5 వైట్ 4 నాన్న. 1 2 3 4 ఇప్పుడు ఎల్లో 5 తీసినావు, వైట్ 4 తీసినావు కదా, మొత్తం ఎన్ని అవుతాయి కౌంట్ చేయాలి టోటల్. 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్, వెరీ గుడ్. 9. ఇప్పుడు మనం ఎల్లో ఎన్ని తీసుకున్నాం నాన్న? 5 కదా. 5 పెట్టక్కడ. 5 ఇక్కడ. వైట్ 4 తీసుకున్నాం కదా, 4 పెట్టు. 4. వెరీ గుడ్. అక్కడ 5 4 కలిపింటే ఎన్ని వచ్చినాయినా మనకు? 9 ఎక్కడ ఉందో చూడు స్వామి. వెరీ గుడ్, పెట్టు. అంటే 5కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. 5 + 4 = 9. ఓకేనా? వెరీ గుడ్ జాను. క్లాప్ జానుకి. శ్రావణ్ బ్లాక్ 7 నాన్న. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్. ఎల్లో 8 నాన్న. 1 2 3 4 5 6 7
ఓకే, వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు బ్లాక్ 7 తీసుకున్నావు కదా, 7 కార్డ్ ఎక్కడుందో చూడు. పెట్టు అక్కడ, అవి పక్కకు జరుపు. ఎల్లో 8 తీసుకున్నావు కదా నాన్న, 8 కార్డ్ తీసుకో. ఇప్పుడు 7 + 8 చేయాలి మనం. మరి 7 + 8 కలుపు చూద్దాం 1 గట్టిగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. వెరీ గుడ్ నాన్న. 7కి 8 యాడ్ చేస్తే 15 వచ్చింది. మరి 15 కార్డ్ ఎక్కడుందో చూడు. పెట్టేసి. అంటే 7 + 8 = 15. వెరీ గుడ్ శ్రావణ్. క్లాప్స్ శ్రావణ్కి. నరసింహ 8, రెడ్ 8. 1 2 3 4 5 6 7 8. వైట్ 3 నాన్న. 1 2 3. 3. మరి రెడ్ 8 పెట్టావు కదా, 8 కార్డ్ పెట్టు అక్కడ ఫస్ట్ ప్లేస్లో. వైట్ ఎన్ని పెట్టావు నాన్న? 3. 3 కార్డ్ తీసుకో. మరి 8 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందో యాడ్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. మరి 11 కార్డ్ పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని చదువు నాన్న. ఒక్కొక్కటి చదువు. ఇది ఎంత? 8 plus 3 = 11. అంతే. 8 + 3 = 11. వెరీ గుడ్. క్లాప్స్ నరసింహ కూడా. గంగా ఎల్లో 9 నాన్న. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, వెరీ గుడ్. గ్రీన్ 6 నాన్న. 1 2 3 4 5 6. ఇప్పుడు ఎల్లో 9 తీసుకున్నావు కదా, 9 కార్డు పెట్టు స్వామి. గ్రీన్ ఎన్ని తీసుకున్నావు? 6 కార్డ్ తీసుకో. మరి 9 6 యాడ్ చేస్తే ఎంత అవుతుందో చెప్పాలి నాన్న. 1 2 3 4 5 6 7 8 9. మొత్తం కలపాలా? 9 10 11 12 13 14 15. 15. వెరీ గుడ్ నాన్న. మరి 15 ఎక్కడ ఉందో చూడు స్వామి. 15. ఇప్పుడు దాన్ని చదువుతావా? చదువు. 9 plus 6 = 15. వెరీ గుడ్ గంగా. క్లాప్స్ గంగాకి. ఓకేనన్నా, పూసల చిత్రంతో చక్కగా చేశారు. ఇప్పుడు ఫింగర్స్తో అడిషన్స్. ఫింగర్స్తో ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 4 తీసుకున్నాను. 6కి 4 యాడ్ చేస్తే ఎంత? ఇక్కడ 6 అనేది మైండ్లో పెట్టుకోవాలి. 4కి 4 ఫింగర్స్ తీసుకోవాలి. ఓకేనా? 6 ఆఫ్టర్ 7 8 9 10 కదా. కాబట్టి 6కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇలాగ మీరు 10 పెట్టేసేయాల. 6 + 4 = 10. అర్థమైందా? చేస్తారా? శశిధర్, నీకు ఇచ్చిన అడిషన్ 9 + 8 నాన్న. దీన్ని ఫింగర్స్తో చేయాలి. మరి ఎంత మైండ్లో పెట్టుకోవాలి? 9. ఎన్ని ఫింగర్స్ తీసుకోవాలి? మరి ఫింగర్స్ తీసుకో, 8 ఫింగర్స్. వెరీ గుడ్.
ఇప్పుడు దేని తర్వాత కౌంట్ చేయాలి నాన్న? 9 తర్వాత 9 తర్వాత కౌంట్ చేయి. 9 ఆఫ్టర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17. వెరీ గుడ్. 9కి 8 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 17. మరి 17 కార్డ్ ఎక్కడుంది చూడు. వెరీ గుడ్. ఆ స్టేట్మెంట్ చదువు నాన్న, చదువు. 9 plus 8 is equal to 7. 17. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ శివకేశవ, Teacher. నీకు ఇచ్చిన అడిషన్ 12 + 7 అన్న. మరి 12కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఫింగర్స్తో చెప్పాలా. మరి ఎంత మైండ్లో పెట్టుకోవాలా? 12. 12. ఎన్ని ఫింగర్స్ తీసుకోవాలా? 7. తీసుకో 7 ఫింగర్స్. 7 teacher. 12 దేని తర్వాత కౌంట్ చేయాలా? 12 తర్వాత 12 ఆఫ్టర్ 13, 14, 15, 16, 17, 18, 19. మరి 19 కార్డ్ చూడు ఏడుందో. 19. ఆ స్టేట్మెంట్ చదువు. 12 plus 7 equal to 19. వెరీ గుడ్. 12 + 7 = 19. ఓకే, నెక్స్ట్ హర్ష, Teacher. నీకు ఇచ్చింది 14 + 4 నాన్న. Teacher. మరి 14కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఫింగర్స్తో ఏది మైండ్లో పెట్టుకోవాలా? 14. ఎన్ని ఫింగర్స్ తీసుకోవాలా? 4. తీసుకో 4. దేని తర్వాత కౌంట్ చేయాలన్నా? 14 తర్వాత వచ్చారు 14 ఆఫ్టర్ 15, 16, 17, 18. వెరీ గుడ్. 18. టేక్ 18 కార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేట్మెంట్ చదువురానా? 14 plus 4 is equal to 18. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్. ఓకే నాన్న. పిల్లలు, ఇంగ్లీష్లో మనం కొన్ని కలర్స్ నేర్చుకున్నాం కదా. ఏమేం కలర్స్ నేర్చుకున్నాం చెప్పండి? పింక్, PINK, పింక్. ఇంకా బ్లూ స్పెల్లింగ్. ఇంకా రెడ్ స్పెల్లింగ్. గ్రే. వెరీ గుడ్. కలర్స్ నేర్చుకున్నాం కదా. ఇంకా మనకు చాలా కలర్స్ వచ్చు. ఓకే, ఇక్కడ ఒక వస్తువు ఉంది నాన్న. ఏంటి, ఏమంటారు దీన్ని? వెరీ గుడ్. ఏమంటారు దీన్ని? మరి బ్యాగ్ స్పెల్లింగ్ ఏమో చూద్దామా? చూడండి ఏముంది? BAG. BAG ఏమవుతుంది? బ్యాగ్. BAG బ్యాగ్. BAG బ్యాగ్. ఇది నాదనుకోండి, నేనేమని చెప్పాలా? మై బ్యాగ్. ఏమనాలి? మరి ఏ కలర్లో ఉంది ఇది? మై బ్లూ బ్యాగ్. మై బ్లూ బ్యాగ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పదం. ఇక్కడ ఇంకో వస్తువు ఉంది నాన్న. ఏం వస్తువు నాన్న ఇది? వెరీ గుడ్. ఏంటిది? పెన్. పెన్ స్పెల్లింగ్ చూద్దామా? ఏంటి? PEN. PEN పెన్. పెన్ ఏ కలర్లో ఉంది నాన్న? రెడ్ కలర్లో ఉంది కదా. రెడ్ పెన్. రెడ్ పెన్. ఇది నా పెన్ అనుకోండి. మై రెడ్ పెన్. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒకరిని పిలుస్తాను, మీరు మ్యాచింగ్ చేయాలా. ఏంటి? బ్యాగ్కు బ్యాగ్ పదాన్ని, పెన్నుకు పెన్ పదాన్ని మ్యాచింగ్ చేయాలి. ఎవరు వస్తారు? జాను, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి నాన్న. ఆ పదాలు స్పెల్లింగ్తో సహా నువ్వే చదువుకొని ఏ వస్తువుకు సరిపోతుందో ఆ వస్తువు దగ్గర పెట్టాలా. తీసుకో, కార్డ్ తీసుకో, చదువు. పెన్ ఎక్కడుంది? అక్కడ. వెరీ గుడ్. అది చదువు. వెరీ గుడ్. బ్యాగ్ దగ్గర. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్ జానుకి. నెక్స్ట్ యష్మిత కమ్. యష్మిత,
ఫస్ట్ కార్డ్ తీసుకున్నానా చదువు. B A G ఏమవుతుంది? B A G బ్యాగ్. వెరీ గుడ్. బ్యాగ్ ఎక్కడుంది? పెట్టు. చదువు నానా. P E N పెన్. మ్యాచింగ్ పెట్టు. పెన్. వెరీ గుడ్. ఓకే నానా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ బ్యాగ్ ఉంది కదా, మై బ్లూ బ్యాగ్ అని చెప్పాలి. ఇక్కడ పెన్ ఉంది కదా, మై రెడ్ పెన్ అని చెప్పాలి. ఎవరు వస్తున్నారు? జగదీశ్వరి చెప్పు నానా. మై బ్లూ బ్యాగ్. వెరీ గుడ్. మై రెడ్ పెన్. వెరీ గుడ్. ప్రణీత చెప్పు నానా. మై బ్లూ బ్యాగ్. వెరీ గుడ్. మై రెడ్ పెన్. వెరీ గుడ్. హర్ష చెప్పు నాన్న. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. యశ్వంత్. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. వెరీ గుడ్. శివకేశవ. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. చరిత. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. వెరీ బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. ఇంకా సిస్టర్. మై బ్లూ బ్యాగ్. మై రెడ్ పెన్. వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాప్స్ అందరికీ.